Hello, good morning, students. In today's class, we will discuss about balancing of rotating masses which are rotating in same plane. సో నేను ఆల్రెడీ దీనికి ఇంట్రడక్షన్ చెప్పాము. సో బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ మనం చాలా మెషిన్స్ని మనం స్టడీ చేస్తాం, అలాగే డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక మెషిన్ అంటున్నామంటే మెషిన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బాడీస్. సో నెంబర్ ఆఫ్ బాడీస్ కలిస్తే మెషిన్ అవుతుంది. సో ఈ నెంబర్ ఆఫ్ బాడీస్ అనేవి మేబీ రొటేటింగ్ అవ్వచ్చు, మేబీ ఆ నెంబర్ ఆఫ్ బాడీస్లో మేబీ రెసిప్రొకేట్ అయ్యే పార్ట్స్ ఉండొచ్చు. ఒక మెషిన్ అంటున్నామంటే దాంట్లో నెంబర్ ఆఫ్ రివాల్వింగ్ పార్ట్స్ ఉంటాయి, అలాగే రెసిప్రొకేటింగ్ పార్ట్స్ ఉంటాయి. సో ఇవి ఎప్పుడైతే ఈ పార్ట్స్కి సమ్ మాస్ ఉందో, సో ఆబ్వియస్గా ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఈ ఇనర్షియా ఫోర్సెస్ అనేవి కొన్నిసార్లు బ్యాలెన్స్ అవ్వచ్చు. అంటే ఆ సిస్టమ్ మీద ఆ టోటల్ ఇనర్షియా ఫోర్సెస్ని మనం సమప్ చేస్తే జీరో రావచ్చు. సో అది బ్యాలెన్స్డ్ కేస్. సో ఒకవేళ ఆ సిస్టమ్ మీద ఇనర్షియా ఫోర్సెస్ అనేవి రిజల్టెంట్ ఫోర్స్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా ఆ సిస్టమ్ మీద అన్బ్యాలెన్స్డ్ ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ఎఫెక్ట్ చూపిస్తాయి. సో అలా అన్బ్యాలెన్స్డ్ ఇనర్షియా ఫోర్సెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వైబ్రేషన్స్ అనేవి వస్తాయి మెషిన్స్లో. సో ఆ వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ యాంప్లిట్యూడ్తో ఉన్నాయంటే స్ట్రెసెస్ జనరేట్ అవుతాయి. సో అలా కాంపోనెంట్లో స్ట్రెసెస్ అనేవి మేబీ ఒక సెట్ అయిన లిమిట్ దాటి ఇంక్రీజ్ అయితే మేబీ మనకి ఆ ఫంక్షనాలిటీ అనేది పోతుంది, ఆ పార్ట్స్ యొక్క ఫంక్షనాలిటీ పోతుంది. సో ఆ మెషిన్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకేంటంటే అన్బ్యాలెన్స్డ్ ఇనర్షియా ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో మనం వాటిని మినిమైజ్ చేయడం కానీ లేదంటే కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం కానీ చేయాలి. సో అదే మనం బ్యాలెన్సింగ్ అనే యూనిట్లో నేర్చుకుంటాం. సో ఈ బ్యాలెన్సింగ్ గురించి డిస్కస్ చేసాము. సో ఉన్న అన్బ్యాలెన్స్డ్ ఇనర్షియా ఫోర్సెస్ని మనం రెడ్యూస్ చేయడం, మినిమైజ్ చేయడం కానీ లేదంటే కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం కానీ ఏదోటి చేయాలి. సో అందుకు దానివల్ల వైబ్రేషన్స్ మనకు అనేవి రెడ్యూస్ అవుతాయి. సో మనం ఇక్కడ చదివేది మోస్ట్లీ ఏంటంటే 2 టైప్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టడీ చేస్తాం. ఫస్ట్ది ఏంటంటే సో ఒక మెషిన్లో మేబీ ఒక రోటర్ మీద నెంబర్ ఆఫ్ రొటేటింగ్ మాసెస్ ఉండొచ్చు. సో రొటేటింగ్ మాసెస్ యొక్క బ్యాలెన్స్ అనేది మనం చేస్తాం. అలాగే ఒక ఐస్ ఇంజిన్ తీసుకోండి, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో మనకి రెసిప్రొకేటింగ్ మాస్ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ యొక్క మెకానిజం అనుకోండి. సో రెసిప్రొకేటింగ్ ఇంజిన్ మెకానిజం ఇది. సో ఇక్కడ ఏంటంటే ఒక స్లైడర్ ఆర్ పిస్టన్ అనేది ఎప్పుడు కూడా రెసిప్రొకేట్ అవుతుంది. ఎప్పుడైతే క్రాంక్ రొటేట్ అవుతుందో దిస్ మాస్ విల్ రెసిప్రొకేట్ ఆన్ దట్ ఫిక్స్డ్ లింక్. సో దానివల్ల ఏంటంటే రెసిప్రొకేటింగ్ మాస్ ఉంటుంది, దానివల్ల అన్బ్యాలెన్స్డ్ ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ అన్బ్యాలెన్స్డ్ ఇనర్షియా ఫోర్సెస్ మనం ఏం చేయాలంటే రెడ్యూస్ ఆర్ మినిమైజ్ చేయడం కానీ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇది రొటేటింగ్ మాస్, ఇది ఒక షాఫ్ట్, ఈ బ్లూ కలర్డ్ లైన్ అనేది ఒక షాఫ్ట్. సో దాన్ని 2 బేరింగ్స్ లోపల ప్లేస్ చేసాము. సో దానికి ఒక మాస్ అటాచ్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే మాస్ అనేది ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు షాఫ్ట్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో మనం మాస్ని దానికి అటాచ్ చేయడం వల్ల ఈ షాఫ్ట్తో పాటు ఈ మాస్ అనేది రొటేట్ అవుతుంది. సో దానివల్ల మనకి సెంట్రిఫుగల్ ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఒక షాఫ్ట్ రొటేట్ అవుతున్నప్పుడు ఒక మాస్ మనం ప్లేస్ చేసామంటే సెంట్రిఫుగల్ ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఎప్పుడైతే షాఫ్ట్ రొటేట్ అవుతుందో. సో ఆ సెంట్రిఫుగల్ ఫోర్స్ అనేది మన ఎవరో మైక్రోఫోన్ ఆన్ చేశారు. సో ఆ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది ఇక్కడ మనకి ఇనర్షియా ఫోర్స్. ఇక్కడ ఈ షాఫ్ట్ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఆ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది మనకి ఇనర్షియా ఫోర్స్ అవుతుంది. సో ఆ ఇనర్షియా ఫోర్స్ ఏదైతే ఉందో సెంట్రిఫికల్ ఫోర్స్ని అది మనం దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు బ్యాలెన్స్ చేయాలంటే ఇందాక చెప్పిన వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో వైబ్రేషన్స్ ఎక్కువ యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవుతుందంటే మెషిన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే సెంట్రిఫికల్ ఫోర్సెస్ని మనం మినిమైజ్ చేయాల్సి ఉంటుంది, అంటే ఆ ఎఫెక్ట్ని మనం తగ్గించాలి.
సో in a revolving rotor, the centrifugal force remains balanced as long as the center of mass of the rotor lies on the axis of the shaft. 1 minute. ఓకే. సో ఒక రివాల్వింగ్ రోటర్ ఉంది. సో రివాల్వింగ్ రోటర్, సో దాని యొక్క మాస్ అనేది సపోజ్ ఒక డిస్క్ కింద నేను రిప్రజెంట్ చేశాను ఇక్కడ. సో ఇన్ ఏ రివాల్వింగ్ రోటర్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రిమైన్స్ బ్యాలెన్స్డ్ యాజ్ లాంగ్ యాజ్. ఓకే, ఇది ఒక రివాల్వింగ్ రోటర్. సో బ్లాక్ కలర్డ్ లైన్, ఇది యాక్చువల్గా ఒక లైన్ కింద రిప్రజెంట్ చేశాను రోటర్ని. సో దీని మీద ఏంటంటే ఒక మాస్ అనేది నేను రిప్రజెంట్ చేశాను. ఈ రోటర్ మీద సమ్ మాస్ ఉంది, అది ఒక డిస్క్ షేప్లో నేను రిప్రజెంట్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ మాస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది కదా, సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది, ఈ మాస్ సెంటర్ అనేది ఒకవేళ మనకి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద అది లై అయి ఉంటే మనకి అది బ్యాలెన్స్డ్ కేస్. ఎందుకంటే ఒకసారి చూడండి, సో ఇది మొత్తం సపోజ్ మాస్ ఎం అనుకోండి. సో దీని సెంటర్ ఆఫ్ మాస్ అనేది సపోజ్ ఇక్కడ ఉంది. సో ఈ యాక్సిస్, ఈ రోటర్ యొక్క యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ మీద మనకి ఈ మాస్ సెంటర్ అనేది ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతుందో, షాఫ్ట్ ఆర్ రోటర్ అనేది, సో మనకి ఇక్కడ చూడండి రొటేట్ అవుతున్నప్పుడు ఈ మాస్ వల్ల సమ్ ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే సో హాఫ్ మాస్ వల్ల, అలాగే ఇక్కడ కూడా హాఫ్ మాస్ వల్ల ప్రొడ్యూస్ అవుతాయి. హాఫ్ ఇంటూ సమ్ ఆర్ ఒమేగా స్క్వేర్ అనుకోండి, అలాగే హాఫ్ ఇంటూ ఆర్ ఒమేగా స్క్వేర్ అనుకోండి. ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఒకటేమో వెర్టికల్గా అప్వర్డ్స్ ఉంటాయి, ఇంకోటి వెర్టికల్గా డౌన్వర్డ్స్ ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు మాస్ సెంటర్ ఇక్కడ ఉంది, కరెక్ట్గా యాక్సిస్ మీద ఉంది. సో అటు సైడ్ హాఫ్, ఇటు సైడ్ హాఫ్ ఉంటుంది. సో ఈ రెండు కూడా ఏంటంటే ఒకటేమో వెర్టికల్గా అప్వర్డ్స్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే వెర్టికల్గా డౌన్వర్డ్స్ ఉంటుంది. ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ మాస్ అనేది యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ మీద ఉంది అంటే, సో మనకి రెండు కాంపోనెంట్స్, ఈ రెండు హాఫ్ మాస్ వల్ల వచ్చిన ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ కాంపోనెంట్స్ అనేవి ఏమవుతాయి అంటే బ్యాలెన్స్ అవుతాయి. సో అందుకోసం ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ మీద యాక్చువల్గా సెంటర్ ఆఫ్ మాస్ ఉంటే బ్యాలెన్స్డ్, అది బ్యాలెన్స్డ్ కేసు. సో సపోజ్ మాస్ సెంటర్ అనేది సపోజ్ యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ మీద లేదు, సో సమ్ ఎసెంట్రిసిటీ అనేది ఉంది. సో మాస్ సెంటర్ కి అండ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కి సమ్, సో ఇక్కడ ఈ కేసు చూడండి. సో ఇందాక ఏంటంటే ఈ గ్రీన్ కలర్డ్, సో ఆర్ వాల్యూ 0 అవ్వదు, ఎందుకంటే మీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కదా. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా సంథింగ్ ఎక్కడొక్కడ ఒక మాస్ అనేది రిప్రజెంట్ చేసి సేమ్ అంతే మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేలాగా చూస్తాం. సో ఆర్ వాల్యూ 0 అవ్వదు. సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసు చూడండి. సో దీని యొక్క ఇది డిస్క్ అంటే యాక్చువల్గా ఈ రోటర్ మీద ఆర్ షాఫ్ట్ మీద ఈ మాస్ ఉంది, బట్ దీని యొక్క మాస్ సెంటర్ అనేది సపోజ్ జీ అనే పాయింట్ దగ్గర ఉంది. కానీ జీ అనే పాయింట్ ఈ యాక్సిస్ ఆఫ్ షాఫ్ట్ మీద లేదు. ఈ యాక్సిస్ ఆఫ్ షాఫ్ట్ మీద ఈ జీ అనే పాయింట్ లేదు, అది ఏంటంటే సమ్ హైట్ లో ఉంది. సో ఇలా సమ్ హైట్ లో మనకి ఈ మాస్ యొక్క సెంటర్ ఉంది అంటే ఇండైరెక్ట్ గా మనకి
సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది సపోజ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది మనకి ఇక్కడ యాక్చువల్గా యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ మీద లేదు అంటే, సో అంటే ఇక్కడ మాస్ అనేది ఈక్వల్ గా డివైడ్ అవ్వలేదు. ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ దగ్గర మనకి మాస్ ఈక్వల్ గా డివైడ్ అవ్వలేదు. సో ఒక సైడ్ ఎక్కువ మాస్ ఉంటుంది, సో ఇంకో సైడ్ తక్కువ మాస్ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఇదేమో మోర్ ఫోర్స్ అనేది ఇటు సైడ్ ఉంటుంది. అలాగే సపోజ్ ఈ పైన హాఫ్ లో తక్కువ మాస్ ఉందనుకోండి, సారీ యాక్చువల్గా రివర్స్, పైన మోర్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది, కిందన లెస్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే మోర్ మాస్ అనేది యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ మీద ఉంది, ఎందుకంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంది చూడండి. సో సో అందుకే మోర్ మాస్ అనేది అప్పర్ పోర్షన్ లో ఉంది. సో అలాగే ఈ లోవర్ పోర్షన్ లో లెస్ మాస్ ఉంది. సో అందుకోసం ఏమవుతుందంటే ఈ కేసులో, సో మోర్ మాస్ అనేది యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ ఈ మీద ఉంటుంది, లెస్ మాస్ ఇక్కడ ఉంది కాబట్టి, సో ఇండైరెక్ట్ గా ఇటు సైడ్ ఎక్కువ ఫోర్స్ అనేది సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది వస్తుంది. సో సమ్ రిజల్టెంట్ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది వెర్టికల్ గా అపోర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. సో ఇలా అంటే ఇండైరెక్ట్ గా ఇది బ్యాలెన్స్ అవ్వలేదు, ఎందుకంటే సమ్ మాస్ అనేది ఈ అప్పర్ పోర్షన్ లో ఎక్కువ ఉంది. సో వాట్ ఎవర్ ద ఐ మీన్ ఎక్సెస్ ఏదైతే ఉందో సెంట్రిఫికల్ ఫోర్స్, దాన్ని మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఏంటంటే యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ మీద రోటర్ మాస్ అనేది ఐ మీన్ లై ఉంది అంటే, సో మనకి అది బ్యాలెన్స్డ్ కేసు. ఒకవేళ యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ నుంచి మాస్ సెంటర్ సమ్ డిస్టెన్స్ లో ఉంది అంటే ఇండైరెక్ట్ గా ఒక సైడ్ ఎక్కువ మాస్ అయిపోతుంది. ఈ పర్టికులర్ కేసులో అప్పర్ పోర్షన్ లో ఎక్కువ మాస్ లోడ్ అయి ఉంది. సో ఎక్కువ మాస్ లోడ్ అయి ఉందంటే ఇటు సైడ్ ఎక్కువ సెంట్రిఫికల్ ఫోర్స్ వస్తుంది. మోర్ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది మనకి వెర్టికల్ గా అప్వర్డ్ డైరెక్షన్ లో వస్తుంది. ఇక్కడేమో తక్కువ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది ఇక్కడ వస్తుంది. సో అంటే ఇండైరెక్ట్ గా ఈ రెండు బ్యాలెన్స్ అవ్వట్లేదు, ఒక అప్వర్డ్ ఫోర్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో అంటే ఇండైరెక్ట్ గా మనకి రిజల్టెంట్ ఫోర్స్ అనేది వెర్టికల్ గా అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. సో ఈ రిజల్టెంట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది ఇనర్షియా ఫోర్స్. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఈ యూనిట్ లో నేర్చుకుంటాం. ఓకే, నేను ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఆఫ్ రొటేటింగ్ మాస్ విచ్ ఈస్ లయింగ్ ఇన్ ఏ సేమ్ ప్లేన్, సో అది చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, ఈ పర్టికులర్ యూనిట్లో మనం నేర్చుకునేది ఏంటంటే యాక్చువల్గా మనకి సెంట్రిఫికల్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి రొటేటింగ్ మాసెస్ ఉన్నప్పుడు షాఫ్ట్ ఆర్ రోటర్ దగ్గర. సో సెంట్రిఫికల్ ఫోర్సెస్ అనేవి మనకి యాక్చువల్గా ఇనర్షియా ఫోర్సెస్ ఈ పర్టికులర్ ప్రాబ్లంలో. సో వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది అంటే m ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఆర్. సో ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద సెంట్రిఫికల్ ఫోర్స్. సో ఇప్పుడు పర్టికులర్ కేసు ఒకటి డిస్కస్ చేస్తున్నాం, అది ఏంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ సింగిల్ రొటేటింగ్ మాస్. బ్యాలెన్సింగ్ ఆఫ్ సింగిల్ రొటేటింగ్ మాస్. బ్యాలెన్సింగ్ ఆఫ్ సింగిల్ రొటేటింగ్ మాస్. సో షాఫ్ట్ ఫస్ట్ తీసుకున్నాము, ఆ షాఫ్ట్ రెండు బేరింగ్స్ లో ప్లేస్ చేద్దాము.
షాఫ్ట్. సో ఈ రెండు కూడా బేరింగ్స్, 2 బేరింగ్ అప్పుడు ప్లేస్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఒక మాస్ అనేది ఇక్కడ అటాచ్ అయి ఉంది. సపోజ్ మాస్ ఎం అనుకోండి, ఇదేమో రేడియస్ ఆర్. సో ఎప్పుడైతే మనకి ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుందో, ఎప్పుడైతే షాఫ్ట్ రొటేట్ అవుతుందో, సమ్ ఒమేగా రేడియన్స్ పర్ సెకండ్తో అది రొటేట్ అవుతుందో, సో ఈ మాస్ అనేది యాక్చువల్గా రొటేట్ అవ్వడం వల్ల రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో మనకి ఏంటంటే సెంట్రిఫుగల్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎఫ్ సెంట్రిఫుగల్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే m/r/ఒమేగా². సో యాక్చువల్గా అంటే ఈ షాఫ్ట్ మీద ఇదేంటి అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. సో మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఎన్ని వేస్లో చేయొచ్చు. క్వశ్చన్ ఏంటంటే ఒక షాఫ్ట్కి అటాచ్ అయ్యి ఒక మాస్ అనేది ఉంది. సో అది స్మాల్ ఎమ్ అనే మాస్ ఉంది ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎట్ ఎ రేడియస్ ఆఫ్ స్మాల్ ఆర్. సో అప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ mr/ఒమేగా² ప్రొడ్యూస్ అవుతుంది రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో. మనం ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని, మనం అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ని మనం మినిమైజ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే దానికి ఆపోజిట్గా సమ్ మాస్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఇంకొక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ రెండు కూడా ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి రెండు. సో ఒక షాఫ్ట్ మీద ఒక సింగిల్ మాస్ ఉంది అంటే మనం ఆ పర్టికులర్ షాఫ్ట్ని మనం బ్యాలెన్స్డ్ కండిషన్లో బ్యాలెన్స్ చేయాలి అంటే మనం సేమ్ అంతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వచ్చేలాగా ఇంకొక మాస్ అనేది దానికి ఆపోజిట్గా ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు ఇంకొక మాస్ ప్లేస్ చేస్తాను, సేమ్ దీనికి ఆపోజిట్గా అటాచ్ చేస్తున్నాను. ఇది సేమ్ ఒకే స్ట్రైట్ లైన్లో ఉండేలాగా అటాచ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కొన్ని ఆప్షన్స్ రాస్తాను. సో ఏది కరెక్టో చెప్పండి. సో మాస్ ఏమో ఎమ్, రేడియస్ ఏమో ఆర్, ఇది ఫస్ట్ ఆప్షన్. మాస్ ఏమో m/2, రేడియస్ ఏమో 2r. థర్డ్ ఆప్షన్ m/3, 3r. ఫోర్త్ ఆప్షన్ 2m/r/2. సో దీంట్లో ఏ కేసుల వల్ల మనకి యాక్చువల్గా బ్యాలెన్స్ అవుతుంది? 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు, కరెక్ట్గా ఆలోచించండి. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయాలి అంటే నేను ఒక మాస్ ప్లేస్ చేయాలి, ఆపోజిట్గా ఉండాలి, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉండాలి, సేమ్ అంతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది రావాలి. సో దీంట్లో ఏ కేసు వల్ల మనకి సేమ్ వస్తుంది? మీరు m/r/ఒమేగా² చేయడమే అంతే. ఓకే, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, అన్ని అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక పర్టికులర్ మాస్ స్మాల్ ఎం తీసుకుని అది ఎట్ ఏ రేడియస్ ఆఫ్ ఆర్ మనం దాన్ని ప్లేస్ చేయొచ్చు. లేదంటే సేమ్ m/2 హాఫ్ మాస్ తీసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఎంతైతే మాస్ ఉందో అది హాఫ్ మాస్ తీసుకోండి. సో అది ఎంత డిస్టెన్స్ ప్లేస్ చేయాలి, 2r డిస్టెన్స్ ప్లేస్ చేయాలి. అండ్ ఇండైరెక్ట్గా మాస్ తగ్గిస్తున్నారు అంటే రేడియస్ ఇంక్రీజ్ చేయాలి. సో ఇలాగేంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ అన్నా మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఒక సింగిల్ రొటేటింగ్ మాస్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో ఉన్నా మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ఇదన్నా అవ్వచ్చు. ఎందుకంటే చూడండి, సో ఈ కేసు వల్ల అంటే ఒక మాస్ m తీసుకున్నారు, అంటే రేడియస్ ఆఫ్ r అంటే అక్కడ ఎంత వస్తుంది, m/ఒమేగా² సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ కేసులో కూడా ఎంత వస్తుంది, మాస్ ఇంటూ రేడియస్ ఇంటూ ఒమేగా². సో ఇక్కడ కూడా సేమ్ m/ఒమేగా² వస్తుంది, ఇక్కడ కూడా సేమ్ m/ఒమేగా² వస్తుంది, ఇక్కడ కూడా సేమ్ m/ఒమేగా² వస్తుంది. సో సింగిల్ రొటేటింగ్ మాస్ని మనం బ్యాలెన్స్ చేయాలి అంటే ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్గా ఒక మాస్ అనేది ప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఆ మాస్ ఒరిజినల్ మాస్ ఎంతైతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్రొడ్యూస్ చేస్తుందో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దగ్గర రేడియల్ అవుట్వర్డ్ డైరెక్షన్లో, సో మనం దానికి యాక్చువల్ కంపెన్సేట్ చేయాలి అంటే, సో యాక్చువల్ వెర్టికల్గా అప్వర్డ్స్ ఉంది కదా, ఇది వెర్టికల్గా అప్వర్డ్స్ ఉంది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ ప్రొడ్యూస్ చేయాలి.
సో ఇక్కడ ఎంత అయితే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉందో సేమ్ అంతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వచ్చేలాగా మనం మాస్ అనేది ఆపోజిట్గా అటాచ్ చేస్తాం. సో ఇలాగ ఏంటంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ఫేజ్లో చేసాం, ఇలాగే ఇన్ని నెంబర్ ఆఫ్ ఫేజ్లో అన్న మనం ఆ సింగిల్ రొటేటింగ్ మాస్ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. సో ఇది సింగిల్ రొటేటింగ్ మాస్ కేసు. సో సో ఈ యూనిట్లో మనం 2 టైప్ ఆఫ్ బ్యాలెన్సింగ్ గురించి నేర్చుకుంటాము. సో జనరల్గా స్టాటిక్ బ్యాలెన్సింగ్ అంటారు దీన్ని. సో మనం ఈ సింగిల్ రొటేటింగ్ మాస్ చూసాం కదా ఇప్పుడు. సో యాక్చువల్గా ఒకవేళ మనకి నెంబర్ ఆఫ్ రొటేటింగ్ మాసెస్ అనేవి ఒకే ప్లేన్లో ఉంటాయి. సో స్టాటిక్ బ్యాలెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రొటేటింగ్ మాసెస్ సో ఓకే. అంటే నేను ఇప్పుడు ఇందాక పర్టికులర్గా ఒక సింగిల్ మాస్ రొటేట్ అవుతుందని చెప్పాను. సో మేబీ మనకి నెంబర్ ఆఫ్ మాస్ అనేవి రొటేట్ అవ్వచ్చు. ఒక షాఫ్ట్ మీద లేదా ఒక రోటర్ మీద ఒక సింగిల్ మాస్ ఉండాల్సిన అవసరం లేదు కదా, నెంబర్ ఆఫ్ మాసెస్ అనేవి ఉండొచ్చు. మీరు ఏదైనా సపోజ్ టర్బైన్ రోటర్ చూడండి, ఆ రోటర్ మీద యాక్చువల్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి. సో అంటే ప్రతి బ్లేడ్ ఒక సపోజ్ ఒక మాస్ అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ మాసెస్ అనేవి ఉండొచ్చు. ఒక షాఫ్ట్ మీద నెంబర్ ఆఫ్ రొటేటింగ్ మాసెస్ అనేవి ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రొటేటింగ్ మాసెస్ ఉన్నాయి ఆ రోటర్ మీద, అందులోనూ ఆ మొత్తం అన్ని మాసెస్ ఒకే ప్లేన్లో రొటేట్ అవుతున్నాయి. సో బ్యాలెన్సింగ్ ఆఫ్ మాసెస్ రొటేటింగ్ మాసెస్ ఇన్ ఏ సేమ్ ప్లేన్. సో బ్యాలెన్సింగ్ ఆఫ్ మాసెస్ రొటేటింగ్ ఇన్ ఏ సేమ్ ప్లేన్, ఒకే ప్లేన్లో ఏంటంటే అవి రొటేట్ అవుతున్నాయి. సో అలాంటి కేసులని మనం ఎలాగా బ్యాలెన్స్ చేస్తాము అది ఇప్పుడు చూస్తాం. సో స్టాటిక్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే సో సో ఇదే ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటి స్టాటిక్ బ్యాలెన్సింగ్. సో జనరల్ సెన్స్లో చెప్తున్నాను అంతే. ఓకే. స్టాటిక్ బ్యాలెన్సింగ్ a system of rotating masses is 1 minute అమ్మా. A system of rotating masses is said to be in static balance if the combined mass center of a system lies on the axis of rotation. సో నేను ఇందాక చెప్పాను ఒక రోటర్ దగ్గర మాస్ ఉంది, ఆ మాస్ సెంటర్ అనేది సపోజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంది అంటే సో ఇండైరెక్ట్గా అది బ్యాలెన్స్ అవుతుంది. సో అలాగే ఒకవేళ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద మనకి ఐ మీన్ ఆ మాస్ సెంటర్ అనేది లొకేట్ అయ్యి లేకపోతే సో అన్బ్యాలెన్స్డ్ కేసు అవుతుందని చెప్పాను. సో అది సింగిల్ మాస్కి ఎలాగైతే తీసుకున్నారో సో ఇక్కడ ఏంటంటే కంబైన్డ్ మాస్ సెంటర్. సో నెంబర్ ఆఫ్ మాసెస్ రొటేట్ అవుతున్నాయి కదా ఒకే ప్లేన్లో, నెంబర్ ఆఫ్ మాసెస్ రొటేట్ అవుతున్నాయి. సో అన్ని మాసెస్కి ఒక మాస్ సెంటర్ మీరు క్యాలిక్యులేట్ చేశారు. సో ఆ మాస్ సెంటర్ అనేది ఒకవేళ ఆ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంది. సో ఆ పర్టికులర్ కేస్ని సో నెంబర్ ఆఫ్ మాసెస్ రొటేట్ అవుతున్నాయి సింగిల్ ప్లేన్లో. సో ఆ అన్ని మాసెస్కి ఒక మాస్ సెంటర్ ఉంటుంది, కంబైన్డ్ మాస్ సెంటర్. సో ఇఫ్ ద కంబైన్డ్ మాస్ సెంటర్ ఆఫ్ ద సిస్టమ్ లైస్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్, సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద అన్ని మాస్ యొక్క కంబైన్డ్ మాస్ సెంటర్ అనేది లొకేట్ అయి ఉంటే
సిస్టమ్ ఆఫ్ రొటేటింగ్ మాసెస్ని ఏమంటాం అంటే మనం స్టాటిక్ బ్యాలెన్స్లో ఉన్నాయని చెప్తాం. ఓకే. సో రిజిడ్ రోటర్ విత్ 3 మాసెస్. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాం ఇది. ఒక రోటర్ ఉంది, రోటర్ మీద 3 మాసెస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. సో ఆ 3 మాసెస్ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. ఓకేనా. సో సపోజ్ రోటర్ స్పీడ్ ఎంత అనుకుంటున్నాను అంటే ఒమేగా రేడియన్స్ పర్ సెకండ్ అనుకుంటున్నాను. కాన్స్టెంట్ వాల్యూ, రోటర్ స్పీడ్ కాన్స్టెంట్ ఎంత అంటే ఒమేగా. అలాగే 3 మాసెస్ ఉన్నాయి కదా. సో 3 మాసెస్, ఓకే, రోటర్ ఇది. సో బ్లూ కలర్డ్ లైన్ అనేది రోటర్. ఈ రోటర్కి ఏం చేసామంటే డిఫరెంట్ మాసెస్ అటాచ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఒకటేమో మాస్ 1 M1, ఇంకోటి ఏంటంటే మాస్ M2, అండ్ ఇంకోటి ఏంటంటే M3. సో టోటల్గా 3 మాసెస్ అనేవి ఉన్నాయి. సో 3 మాసెస్ అనేవి ఉన్నాయి. సో ఈచ్ మాస్ అంటే ప్రతి మాస్ డిఫరెంట్ రేడియస్ దగ్గర రొటేట్ అవుతుంది. ఫస్ట్ మాస్ ఏమో R1 రేడియస్ ఉంది, సెకండ్ మాస్కి R2 రేడియస్ ఉంది, థర్డ్ మాస్కి R3 రేడియస్ ఉంది. సో డిఫరెంట్ మాసెస్ ఇవన్నీ కూడా. సో ఇవి ఏంటంటే సింగిల్ ప్లేన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని మాసెస్ కూడా సింగిల్ ప్లేన్లో ఉన్నాయి. సో యాక్చువల్లీ మీకు ఇది యాక్చువల్గా రోటర్కి 3 మాసెస్ ఒకే ప్లేన్లో అటాచ్ చేసాం. సో ప్రతి మాస్ వల్ల మనకేం రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో మనకి సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో సో ఎప్పుడైతే ఇది సమ్ ఒమేగాతో రొటేట్ అవుతుందో రోటర్ అనేది, సో ప్రతి మాస్ వల్ల మనకి ఏంటి, ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సెంట్రిఫుగల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? రేడియల్లీ అవుట్వర్డ్స్ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి. ఇది మనకి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కదా. ఈ బ్లూ కలర్డ్ లైన్ అనేది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో రేడియల్లీ అవుట్వర్డ్స్ ఫ్రమ్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో ఎప్పుడైతే మనకి ఈ రోటర్ సమ్ ఒమేగాతో రొటేట్ అవుతుందో మనకి ఇక్కడ సమ్ ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో సెంట్రిఫికల్ ఫోర్సెస్ అవి రేడియల్లీ అవుట్వర్డ్ డైరెక్షన్. సో ఈ మాస్ రొటేట్ అవ్వడం వల్ల మనకి ఎంత సెంట్రిఫికల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుందంటే ఈ డైరెక్షన్లో ఏ డైరెక్షన్లో ఉందో రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో మాస్ ఆ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఎంత మ్యాగ్నిట్యూడ్ ఎంత M1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ రేడియస్ ఎంత R1. ఓకేనా. ఇది ఒక సెంట్రిఫికల్ ఫోర్స్. సిమిలర్గా ఈ మాస్ కూడా రొటేట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ వస్తుంది, అది M2 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ R2. సిమిలర్గా థర్డ్ మాస్ ఉంది కదా, థర్డ్ మాస్ రొటేట్ అవ్వడం వల్ల మనకి సేమ్ ఇంకొక సెంట్రిఫికల్ ఫోర్స్ వస్తుంది. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే M3 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ R3. సో నెంబర్ ఆఫ్ 3 సెంట్రిఫికల్ ఫోర్సెస్ అనేవి ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద యాక్ట్ అవుతుంది. సో ఇవి మీరు మొత్తం అన్నిటిని యాడ్ చేశారు, సపోజ్ రిజల్టెంట్ కనుక్కున్నారు. సో మొత్తం 3 మాసెస్ యొక్క సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది 0 అయిపోయింది. 0 అయిపోతే ప్రాబ్లమే లేదు, ఎందుకంటే బ్యాలెన్స్ అవుతున్నాయి. అన్ని ఫోర్సెస్ కూడా బ్యాలెన్స్ అయిపోతే ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ మీరు ఈ 3 ఫోర్సెస్ని మనం యాడ్ చేసాము కానీ మనకి 0 రావట్లేదు. సో అప్పుడు ఏంటి, అది అన్బ్యాలెన్స్డ్ అవుతుంది, ఎందుకంటే సమ్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఉంది. సో అది అన్బ్యాలెన్స్డ్ కేసు అవుతుంది. సో అన్బ్యాలెన్స్డ్ కేసుని మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ మాస్ వల్ల సెంట్రిఫికల్ ఫోర్స్ ఎంత వస్తుందంటే F1 అనుకోండి, M1 ఇంటూ R1 ఇంటూ ఒమేగా స్క్వేర్. సో సెకండ్ మాస్ వల్ల మనకి సెంట్రిఫికల్ ఫోర్స్ ఎంత వస్తుందంటే మాస్ M2 ఇంటూ R2 ఇంటూ ఒమేగా స్క్వేర్. అలాగే థర్డ్ మాస్ వల్ల మనకి ఎంత సెంట్రిఫికల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుందంటే M3 ఇంటూ R3 ఇంటూ ఒమేగా స్క్వేర్. సో ఇక్కడ మనం
ఈ 3 ఫోర్సెస్ని మనం కూడా ఒకసారి యాడ్ చేసాము. సపోజ్ ఈ 3 ఫోర్సెస్ని మనం యాడ్ చేసాం. సో సిగ్మా ఎఫ్ ఆర్ ఎఫ్ రిజల్టెంట్ యాడ్ చేశారు. M1 R1 ఒమేగా స్క్వేర్ ప్లస్ M2 R2 ఒమేగా స్క్వేర్ ప్లస్ M3 R3 ఒమేగా స్క్వేర్. సో ఒకవేళ మీరు మొత్తం 3 ఫోర్సెస్ని కూడా యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది కదా. ఈ వాల్యూ 0 అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే 0 అవ్వకుండా కూడా ఉండే ఛాన్స్ ఉంది. 0 అయితే అది బ్యాలెన్స్డ్ కేసు, ఒకవేళ అది 0 కాకపోతే అది అన్బ్యాలెన్స్డ్ కేసు అవుతుంది. ఇఫ్ ద వెక్టార్ సమ్, సో ఫోర్స్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ కదా. సో ఇఫ్ ద వెక్టార్ సమ్ ఆఫ్ సిగ్మా ఎఫ్, సో రిజల్టెంట్ ఈ 3 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, దాని యొక్క వెక్టార్ సమ్ అనేది ఒకవేళ అది 0 అయితే, సో 3 ఫోర్సెస్ని యాడ్ చేసిన మొత్తం 3 ఫోర్సెస్ ఉన్నాయి, F1 F2 F3. ఈ 3 ఫోర్స్ని మీరు యాడ్ చేశారు, వెక్టార్ సమ్. ఫోర్స్ ఇస్ వెక్టర్ క్వాంటిటీ. సో మనకి యాడ్ చేశారు, ఒకవేళ ఆ వెక్టార్ సమ్ అనేది 0 వచ్చింది. సో 0 వస్తే రోటర్ అనేది స్టాటికల్లీ బ్యాలెన్స్డ్. సో ఇఫ్ ది వెక్టార్ సమ్ ఆఫ్ సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0, రోటర్ ఈజ్ స్టాటికల్లీ బ్యాలెన్స్డ్. సో స్టాటికల్లీ బ్యాలెన్స్డ్ కేసు అవుతుంది ఎప్పుడు సిగ్మా 3 ఫోర్సెస్ ఉన్నాయి, ప్రతి 3 మాసెస్ ఉన్నాయి కదా షాఫ్ట్ మీద, 3 మాసెస్ నుంచి 3 ఫోర్సెస్ వచ్చాయి, 3 సెంట్రిఫికల్ ఫోర్సెస్. ఒకవేళ 3 ఫోర్సెస్ యొక్క సమ్ 0 అయితే రోటర్ ఈజ్ స్టాటికల్లీ బ్యాలెన్స్డ్. సో ఒకవేళ కాకపోతే, సో ఇఫ్ సిగ్మా ఎఫ్ ఈజ్ నాట్ 0, సో ఒకవేళ రిజల్టెంట్ ఫోర్స్ అనేది 0 కాకపోతే మనకి ఇక్కడ ఏమవుతుంది, సో అది అన్బ్యాలెన్స్డ్ కేసు అవుతుంది. ఇఫ్ సిగ్మా ఎఫ్ అంటే 3 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ సిగ్మా ఎఫ్, ఇది సిగ్మా ఎఫ్ ఈజ్ నాట్ 0 అంటే ఇది ఈ మ్యాగ్నిట్యూడ్, ఇది M1 R1 ఒమేగా స్క్వేర్ ప్లస్ M2 R2 ఒమేగా స్క్వేర్ ప్లస్ M3 R3 ఒమేగా స్క్వేర్. సో యాక్చువల్లీ నేను వెక్టర్ ఫామ్లో రాయలేదు, బట్ ఫోర్స్ అనేది వెక్టర్ క్వాంటిటీ కదా, జస్ట్ మీరు అండర్స్టాండింగ్ పర్పస్కి మాత్రమే ఇలా ఒకసారి అర్థం చేసుకోండి అంతే. యాక్చువల్లీ ఈ వెక్టర్స్ రాయాలి ఇక్కడ. సో ఇఫ్ సిగ్మా ఎఫ్ ఈజ్ నాట్ 0, దట్ ఈజ్ ద రోటర్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్. ఒకవేళ మనకి రిజల్టెంట్ 3 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ కనుక్కున్నారు, ఒకవేళ ఆ వెక్టర్ సమ్ అనేది 0 కాకపోతే, సో ఇండైరెక్ట్ గా రోటర్ మీద ఎంతో కొంత ఫోర్స్ అనేది రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఉంది, అంటే ఇండైరెక్ట్ గా రోటర్ అనేది అన్బ్యాలెన్స్డ్ అవుతుంది. సో ఒకవేళ ఈ అన్బ్యాలెన్స్డ్ కేసులో ఏం చేస్తామంటే, వి విల్ ఇంట్రడ్యూస్ ఏ కౌంటర్ వెయిట్ ఆఫ్ మాస్ ఎంసీ అట్ ఎ రేడియస్ ఆఫ్ ఆర్సి. సో అంటే సమ్ రిజల్టెంట్ ఫోర్స్ ఉంది అంటే, సో మీరు సింగిల్ మాస్లో ఏం చేసాం మనం, సింగిల్ మాస్లో సమ్ ఎం అనే మాస్ ఉంది, సమ్ ఎట్ డిస్టెన్స్ ఆర్ డిస్టెన్స్ దగ్గర మనకి ఆ మాస్ అనేది లొకేట్ అయింది. సో ఆ పర్టికులర్ ప్రాబ్లంకి మనం ఏం చేసాము, సో సేమ్ అంతే సెంట్రిఫికల్ ఫోర్స్ వచ్చేలాగా మనం దానికి ఆపోజిట్గా మాస్ అనేది అటాచ్ చేస్తున్నాం. సో ఇది కూడా సేమ్ ప్రాబ్లమే, కాకపోతే ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేసాం మనం, సింగిల్ మాస్కి ఆపోజిట్గా సమ్ మాస్ ప్లేస్ చేసాం, సేమ్ ఇంతే సెంట్రిఫికల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా. సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే నెంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నాయంటే ప్రతి ప్రతి మాస్ నుంచి ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ వస్తుంది. ఇలాగా యాక్చువల్గా 3 మాసెస్ ఉన్నాయి. సో అంటే ఇండైరెక్ట్గా ఎన్ని ఫోర్సెస్ ఉన్నట్టు 3 ఫోర్సెస్ ఉన్నట్టు. సో 3 ఫోర్సెస్ ఉన్నాయంటే సమ్ రిజల్టెంట్ ఫోర్స్ ఒకవేళ సిగ్మా ఎఫ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏదో ఒక డైరెక్షన్లో మనకి సిగ్మా ఎఫ్ ఉంటుంది. సపోజ్ ఈ డైరెక్షన్లో మీకు ఈ 3 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఉందనుకోండి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఆపోజిట్గా ప్లేస్ చేయాలి, ఎందుకంటే రిజల్టెంట్ ఈ 3 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ అనేది ఈ సిగ్మా ఎఫ్ డైరెక్షన్లో ఉంది. సో అంటే ఇది రిజల్టెంట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఇది, ఎందుకంటే ఇది రోటర్ మీద యాక్ట్ అవుతుంది. సో 0 అవ్వలేదు, ఇది సిగ్మా ఎఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ 3 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ అనేది సిగ్మా ఎఫ్, అది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ 0.
సో మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ ఫోర్స్ని దీనికి ఆపోజిట్గా మాస్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు ప్లేస్ ఏ మాస్ ఎంసీ ఎట్ ఏ రేడియస్ ఆర్సి. సో ఈ సిగ్మా ఎఫ్కి ఈక్వల్ అయ్యేలాగా మనం ఎంసీఆర్సి ఒమేగా స్క్వేర్ అనేది మనం ప్లేస్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది కదా. ఇది రిజల్టెంట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, ఇది సిగ్మా ఎఫ్ అనేది. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఏం చేస్తామంటే ఒక కౌంటర్ మాస్ అనేది ప్లేస్ చేస్తాం. కౌంటర్ మాస్ యొక్క మాస్ ఎంత అంటే ఎంసీ, అండ్ ఆర్సి అంటే అది ఉన్న రేడియస్, ఎంత రేడియస్లో ప్లేస్ చేయాలి, అలాగే ఎంత మాస్ ప్లేస్ చేయాలి. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి. ఓకే, ఇఫ్ సిగ్మా ఎఫ్ ఈజ్ నాట్ జీరో, జీరో కాకపోతే ఏంటి, ద రోటర్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్, అప్పుడు మనం ఏం చేయాలంటే దెన్ ఇంట్రడ్యూస్ ఏ కౌంటర్ వెయిట్ ఆర్ బ్యాలెన్స్ వెయిట్ or counter mass, counter weight or balance weight of mass mc at a radius rc to balance the rotor. ఓకే, సో ఒకవేళ రిజల్టెంట్ ఫోర్స్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయితే మనం ఆ రిజల్టెంట్ ఫోర్స్ డైరెక్షన్ కనుక్కుంటాము. ఆ డైరెక్షన్కి ఆపోజిట్లో మనం ఏం చేస్తామంటే ఒక కౌంటర్ మాస్ ఆర్ కౌంటర్ వెయిట్ అనేది ప్లేస్ చేస్తాము. సో అది ఎంసీ అనేది కౌంటర్ మాస్, అలాగే రేడియస్ ఎంత అంటే ఆర్సీ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ సిగ్మా ఎఫ్ అండ్ ఈ ఫోర్స్ వల్ల వచ్చిన, ఈ కౌంటర్ మాస్ వల్ల వచ్చిన మనకి ఈ ఫోర్స్ కూడా ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయి ఈ ఈ రోటర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఎఫ్ టోటల్ అంటే ఎంత అవుతుంది, కౌంటర్ మాస్ కూడా ప్లేస్ చేసాం కదా. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా ఈ రోటర్ మీద ఎన్ని మాసెస్ ఉన్నాయి, M1, M2, M3 అండ్ ఎంసీ. సో టోటల్గా 4 మాసెస్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాలెన్స్ చేయడం కోసం పెట్టిన మాస్ ఇది ఎంసీ అనేది. సో అది మొత్తం ఈ ఈ బ్యాలెన్స్డ్ మాస్ ఆర్ కౌంటర్ మాస్ పెట్టిన తర్వాత మనకి ఇప్పుడు సిగ్మా ఎఫ్ ఎంత అవుతుందంటే జీరో అవుతుంది. సో ఆఫ్టర్ ఇంట్రడ్యూసింగ్ కౌంటర్ మాస్ after placing counter mass, సో మనకి కౌంటర్ మాస్ ప్లేస్ చేసాము రోటర్ దగ్గర. సో అప్పుడు సో మీకు సిగ్మా ఎఫ్ ఎంత అవుతుంది, ఇప్పుడు జీరో అవుతుంది. ఎందుకంటే కౌంటర్ మాస్ అనేది రిజల్టెంట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ను జీరో చేస్తుంది. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ అంటే ఎంత, సో ఫస్ట్ మాస్ వల్ల వచ్చిన ఫోర్స్ F1 M1 R1 ఒమేగా స్క్వేర్, అలాగే F2 ఎంత అంటే M2 R2 ఒమేగా స్క్వేర్, అలాగే F3 ఎంత అంటే M3 R3 ఒమేగా స్క్వేర్. దీంతో పాటు ఈ 3 మాసెస్తో పాటు ఒక కౌంటర్ మాస్ ప్లేస్ చేసాము. సో దానివల్ల ఎంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వస్తుందంటే ఎంసీ ఇంటూ ఆర్సీ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో టోటల్గా ఇప్పుడు రోటర్ మీద 4 మాసెస్ ఉన్నాయి. సో వాటిని మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, జీరో రావాలి, జీరో వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫోర్స్ అనేది మనకి యాక్చువల్గా ఒక వెక్టార్ క్వాంటిటీ కదా.
ఓకే, m1 r1 ఒమేగా స్క్వేర్ అలాగే ప్లస్ m2 r2 ఒమేగా స్క్వేర్ ప్లస్ m3 r3 ఒమేగా స్క్వేర్ ప్లస్ mc ఒమేగా స్క్వేర్. ఈ మొత్తాన్ని మీరు యాడ్ చేస్తే మనకు 0 రావాలి. ఇది కౌంటర్ మాస్ వల్ల వచ్చిన సెంట్రిఫికల్ ఫోర్స్ ఇది. సో యాక్చువల్గా ఇది వెక్టార్ సమ్. ఇది మ్యాగ్నిట్యూడ్ కాదు, వెక్టార్ సమ్. ఒకసారి ఇక్కడ రెజల్యూషన్ చేసేద్దాం. సో XY ప్లేన్ తీసుకుంటున్నాము. సేమ్ మన షాఫ్ట్ మీద దగ్గర ఆల్రెడీ నేను తీసుకున్నాను. సో అదే ఇక్కడ రాస్తున్నాను నేను. సో ఇక్కడ ఏంటంటే ఒక మాస్ m1 ఉంది, అలాగే సమ్ మాస్ m2 ఉంది, అలాగే సమ్ మాస్ m3 ఉంది. సో దాంతోపాటు ఆ మూడు మొత్తం 3 మాసెస్ వల్ల సమ్ రిజల్టెంట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో దాన్ని కంపెన్సేట్ చేయడానికి మనం ఏం చేసామంటే ఒక కౌంటర్ మాస్ ప్లేస్ చేసాం. ఇది r1, ఇది r2, r3, rc. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ వస్తుంది. ఎంత అంటే అది m1 ఇంటూ r1 ఇంటూ ఒమేగా స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ వస్తుంది, m2 r2 ఒమేగా స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా m3 r3 ఒమేగా స్క్వేర్. దాంతోపాటు ఇక్కడ కూడా సమ్ mc rc ఒమేగా స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఫోర్స్ని 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ ఫోర్స్ చూడండి, ఫస్ట్ ఫోర్స్ m1 ఉంది కదా. ఈ m1 ఈ మాస్ వల్ల వచ్చిన ఫోర్స్ ఏంటి, m1 r1 ఒమేగా స్క్వేర్. సో సపోజ్ ఇది x యాక్సిస్ తోటి ఈ ఫోర్స్ θ చేస్తుంది, θ1 చేస్తుంది అనుకోండి. సో అప్పుడు ఈ ఫోర్స్కి 2 కాంపోనెంట్స్ రిజాల్వ్ చేయొచ్చు. ఒకటి ఏంటి, అలాంగ్ x యాక్సిస్ అండ్ అలాంగ్ y యాక్సిస్ రిజాల్వ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఫోర్స్ని రెజల్యూషన్ చేస్తాను అలాంగ్ x అండ్ అలాంగ్ y. సో అప్పుడు ఫస్ట్ ఫోర్స్ యొక్క కాంపోనెంట్ అలాంగ్ x యాక్సిస్ అంటే ఎంత అవుతుంది, θ1 చేస్తుంది కదా. సో m1 r1 ఒమేగా స్క్వేర్ కాస్ θ1 i క్యాప్ ప్లస్ ఇంకొక ఫోర్స్ అంటే ఈ ఫోర్స్ ఇంకొక కాంపోనెంట్ అలాంగ్ y యాక్సిస్ ఏమవుతుంది, m2 ఇంటూ r2 ఇంటూ ఒమేగా స్క్వేర్ సైన్ θ2 j క్యాప్. సిమిలర్గా F2 యొక్క ఫోర్స్ వెక్టర్ ఏమవుతుందంటే ఇక్కడ సపోజ్ ఈ మాస్ అనేది ఈ పాజిటివ్ x యాక్సిస్ తోటి సపోజ్ θ2 చేస్తుంది. సిమిలర్గా థర్డ్ మాస్ అనేది θ3 చేస్తుంది. సిమిలర్గా ఈ ఆర్సీ ఈ మాస్ ఎంసీ అనేది సపోజ్ θc అని నేను దాన్ని రిప్రజెంట్ చేయట్లేదు, మీరు తర్వాత చూసుకోండి అది. సో F2ని మీరు సేమ్ కాంపోనెంట్స్ రిజాల్వ్ చేస్తారు. F2 అంటే ఏంటి, m2 r2 ఒమేగా స్క్వేర్. సో సేమ్ దాని కాంపోనెంట్స్ అంటే m2 r2 ఒమేగా స్క్వేర్ కాస్ θ2 i క్యాప్. సిమిలర్గా m2 r2 ఒమేగా స్క్వేర్ సైన్ θ2 j క్యాప్. సో అది నెక్స్ట్ F3 అంటే సేమ్ ఇది ఫోర్స్ కదా, దీనికి 2 కాంపోనెంట్స్ రిజాల్వ్ చేయండి. సో నేను యాక్చువల్లీ నెగిటివ్ x యాక్సిస్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేశాను. సమ్ నెగిటివ్ x యాక్సిస్లో లేదు, సమ్ వేరే డైరెక్షన్లో ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది, m3 r3 ఒమేగా స్క్వేర్ కాస్ θ3 i క్యాప్
ప్లస్ m3r3 ఒమేగా స్క్వేర్ సైన్ టీటా 3 జే క్యాప్. సిమిలర్గా మనం ఒక కౌంటర్ మాస్ ప్లేస్ చేస్తున్నాము. అది ఎంత అంటే ఎంసీ అనే కౌంటర్ మాస్ అండ్ రేడియస్ ఎంత అంటే ఆర్సీ. సో అది పాజిటివ్ ఎస్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఎంతంటే సపోజ్ టీటాసి డిగ్రీస్ చేస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు F4 అంటే ఎంత అవుతుంది? సారీ ఎఫ్సి అనుకోండి, కౌంటర్ మాస్ వల్ల వచ్చిన ఫోర్స్ వెక్టర్ ఇది. సో మాస్ ఎంత ఎంసీ, రేడియస్ ఎంత ఆర్సీ, అది సేమ్ షాఫ్ట్ మీద ఉంది కాబట్టి ఒమేగా స్క్వేర్, అలాగే యాంగిల్ ఎంత టీటాసి కాస్ టీటాసి. సో ఫస్ట్ అది ఎక్స్ కాంపోనెంట్ అవుతుంది. ఈ ఫోర్స్ యొక్క ఎక్స్ కాంపోనెంట్ అనేది ఇది. అలాగే నెక్స్ట్ ఎంసీ ఆర్సీ ఒమేగా స్క్వేర్ సైన్ టీటాసి జే క్యాప్. ఇదేంటంటే y component of this centrifugal force that is produced by this counter mass. సో ఇప్పుడు మొత్తం 4 ఫోర్సెస్ వచ్చినాయి. సో యాక్చువల్గా ఏంటి కౌంటర్ మాస్ ఎందుకు ప్లేస్ చేసాం? మొత్తం సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి ప్లేస్ చేసాం. సో మొత్తం మీరు మొత్తం అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 0 వస్తుంది. 0 వచ్చేలాగా మనం ఆ మాస్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో F1 ప్లస్ F2 ప్లస్ F3 ప్లస్ FC ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఐ కాంపోనెంట్ మొత్తం ఒక దగ్గర రాయండి, జే కాంపోనెంట్స్ మొత్తం ఒక దగ్గర రాయండి. సో ఫస్ట్ది ఏంటంటే M1 R1 కాస్ టీటా 1 ప్లస్ M2 R2 కాస్ టీటా 2 ప్లస్ M3 R3 కాస్ టీటా 3 ప్లస్ MC RC కాస్ టీటా C. సో యాక్చువల్లీ ఒమేగా స్క్వేర్ అనేది అన్ని అన్ని టర్మ్స్ కామన్ ఐ క్యాప్ ప్లస్ M2 R2 సారీ M1 R1 సారీ సైన్ టీటా 1 ప్లస్ M2 R2 సైన్ టీటా 2 ప్లస్ M3 R3 సైన్ టీటా 3 ప్లస్ MC RC సైన్ టీటా C. సేమ్ ఈ అన్ని టర్మ్స్లో కూడా ఒమేగా స్క్వేర్ కామన్ జే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో సిగ్మా ఆఫ్ 0 కదా. మొత్తం ప్రతి ఫోర్స్కి కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసాం. సో 4 ఫోర్సెస్ ఉన్నాయి, టోటల్గా 8 కాంపోనెంట్స్ రావాలి. సో మనకి ఎక్స్ కాంపోనెంట్ 4 వచ్చాయి, అలాగే వై కాంపోనెంట్ 4 వచ్చాయి. మొత్తం కలిపితే మనకి యాక్చువల్గా 0 ఐ క్యాప్ ప్లస్ 0 జే క్యాప్. సో 0 వెక్టర్. సో వెక్టర్ సమ్ 0 అయితే కదా మనకి రోటర్ అనేది స్టాటికల్లీ బ్యాలెన్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, M1 R1 కాస్ టీటా 1 ప్లస్ M2 R2 కాస్ టీటా 2 ప్లస్ M3 R3 కాస్ టీటా 3 ప్లస్ MC RC కాస్ టీటా C ఇంటూ ఒమేగా స్క్వేర్ ఉంది. ఇందుకు ఫస్ట్ రెండు ఐ కాంపోనెంట్స్ ఈక్వల్ చేయండి. సో ఇది ఎంత అవ్వాలి? మొత్తం 0 అవ్వాలి, అప్పుడే కదా మనకి 0 ఐ క్యాప్ అవుతుంది. సిమిలర్గా వై డైరెక్షన్లో ఫోర్స్ కూడా 0 అవ్వాలి, అంటే ఈ మ్యాగ్నిట్యూడ్ ఇది మొత్తం కూడా 0 అవ్వాలి, ఈక్వల్ టు 0. సో ఒమేగా స్క్వేర్ అనేది అలాగే అదొక కాన్స్టెంట్ వాల్యూ అంతే కదా. కాన్స్టెంట్ రోటర్ యొక్క స్పీడ్ సమ్ ఎంత కొంత ఉంది. సో ఒమేగా స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే M1 R1 కాస్ టీటా 1 ప్లస్ M2 R2 కాస్ టీటా 2 ప్లస్ M3 R3 కాస్ టీటా 3 ప్లస్ MC RC కాస్ టీటా C అనేది 0 అవుతుంది. సో ఇప్పుడు మనకి కావాల్సినది ఏంటంటే మనం కౌంటర్ మాస్ మ్యాగ్నిట్యూడ్ తెలియదు కదా మనకి. సో అందుకోసం ఇది లెఫ్ట్ సైడ్ ఉంచండి, అది రైట్ సైడ్ తీసుకెళ్ళండి. సో దీన్ని సమ్మేషన్ ఫామ్ రాద్దాము. సమ్మేషన్ MI RI కాస్ టీటా I, ఈ మూడు మాస్ వల్ల వచ్చిన సెంట్రిఫికల్ ఫోర్స్ ఇవన్నీ సమ్మేషన్ ఫామ్లో రాశాను. ప్లస్ MC RC కాస్ టీటా C ఈజ్ ఈక్వల్ టు 0. సిమిలర్గా సమ్మేషన్ సేమ్
వై కాంపోనెంట్ కూడా సేమ్ అదే ఎంఐఆర్ఐ, ఇక్కడ కాకపోతే ఇక్కడ సైన్ వస్తుంది, ప్లస్ ఎంజీఆర్సి సైన్ థీటాసి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ లెఫ్ట్ సైడ్ ఉంచండి కౌంటర్ మాస్వి. సో ఎంసీఆర్సి కాస్ థీటాసి మైనస్ ఇది రైట్ లెఫ్ట్ సైడ్ వచ్చింది మైనస్ సిగ్మా ఎంఐ ఆర్ఐ కాస్ థీటాఐ. సేమ్ ఎంసీఆర్సి సైన్ థీటాసి మైనస్ సಮೇషన్ ఎంఐ ఆర్ఐ సైన్ థీటాఐ. ఓకేనా? సో ఇది సపోజ్ ఇది 1 అనుకోండి అండ్ ఇది 2 అనుకోండి. సో 1² ప్లస్ 2² చేయండి. సో 1² ప్లస్ 2² అంటే MC² RC². cos² θc ప్లస్ sin² θc వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఏమొస్తుందంటే మైనస్ సిగ్మా ఎంఐ ఆర్ఐ కాస్ θi² ఒకటి, నెక్స్ట్ ప్లస్ మైనస్ సిగ్మా ఎంఐ ఆర్ఐ సైన్ θi² వస్తుంది. ఓకే, ఇది హోల్. సో ఇక్కడ నుంచి మనకి cos² θc ప్లస్ sin² θc ఎంత అవుతుంది? 1 అయిపోతుంది ఇది. సో అప్పుడు MCRC² ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎంఆర్ కాస్ θ² దీనికి స్క్వేర్ ప్లస్ సేమ్ సిగ్మా ఎంఆర్ సైన్ θ². సో ఇది స్క్వేర్ ఇటు సైడ్ వస్తే మనకి రూట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ది ఈక్వేషన్. దాని నుంచి మనకి మీరు ఇక్కడ ఏదో దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఎయిదర్ మాస్ మీకు తెలియాలి. సో మాస్ తెలిస్తే అక్కడ నుంచి ఆర్సీ క్యాలిక్యులేట్ చేస్తారు. సో మాస్ తెలిస్తే అక్కడ నుంచి ఆర్సీ క్యాలిక్యులేట్ చేస్తారు, ఆర్ ఆర్సీ తెలిస్తే అక్కడ నుంచి మాస్. ఎందుకంటే మాస్ మనమే కదా, ఎంత మాస్ ప్లేస్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది. సో దానికి ఎంత మాస్కి మనకి అవైలబుల్ ఉందో దాని ప్రకారం మనం రేడియస్ డిసైడ్ చేసుకుంటాం. అలాగే మీరు 1/2 చేస్తే మీకు యాంగిల్ వస్తుంది, అంటే ఎంత యాంగిల్లో నేను కౌంటర్ మాస్ ప్లేస్ చేయాలి. సో మైనస్ సిగ్మా ఎంఆర్ సైన్ థీటా డివైడెడ్ బై మైనస్ సిగ్మా ఎంఆర్ కాస్ థీటా. ఇక్కడ నుంచి ఎంత యాంగిల్లో నేను కౌంటర్ మాస్ ప్లేస్ చేయాలో తెలుస్తుంది. సో యాక్చువల్గా ఫస్ట్ 3 మాసెస్ తీసుకున్నాము. సో దాని తర్వాత ఒకవేళ సిగ్మా ఆ 3 మాస్ వల్ల వచ్చిన సెంట్రిఫికల్ ఫోర్స్ జీరో అవ్వట్లేదంటే కౌంటర్ మాస్ ఎంసీ తీసుకుంటున్నాం. అది ఎంత మాస్ తీసుకోవాలి లేదంటే ఎంత రేడియస్ ప్లేస్ చేయాలి, సో అది కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇది.
ఎంసీ, ఆర్సీ దీంట్లో ఏదో దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఏదర్ ఎంసీ ఫిక్స్ చేసుకోవాలి, లేదంటే ఆర్సీని ఫిక్స్ చేయాలి. అట్ ద సేమ్ టైం అది ఎంత యాంగిల్లో ప్లేస్ చేయాలి దానికి అనుకోవడానికి ఫార్ములా ఇది మైనస్ tan theta c. సో theta c వస్తుంది కదా. సో విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఈ theta c వాల్యూ ఎంత అయితే వచ్చిందో అన్ని డిగ్రీస్ మెజర్ చేసుకుని మనం ఈ కౌంటర్ మాస్ ప్లేస్ చేస్తాం. ఓకే. సో యాక్చువల్గా గ్రాఫికల్ అనాలిసిస్ అనేవి ఉంది. సో గ్రాఫికల్ అనాలిసిస్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేస్తాను టుమారో క్లాస్లో. సో మోస్ట్లీ ఏంటంటే మీరు గ్రాఫికల్ అనాలిసిస్ చేస్తేనే ఈజీగా వస్తుంది. ఈ మ్యాథమెటికల్ అనేది మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో అనలైటికల్ అప్రోచ్ కష్టం అవుతుంది. సో గ్రాఫికల్ అనాలిసిస్కి మీరు యాక్చువల్గా మీకు స్కేల్ అండ్ ఈ జామెట్రీ బాక్స్ అనేది కావాలి. సో జామెట్రీ బాక్స్ వచ్చిందంటే మనం ఈజీగా ఒక 15 మినిట్స్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేయచ్చు. ఓకే. యాక్చువల్గా మీకు ఫస్ట్ గవర్నర్స్ చెప్పాము, ఇప్పుడు బ్యాలెన్సింగ్ చెప్తున్నాను. సో అంటే గవర్నర్స్ ఇవ్వాలా, బ్యాలెన్సింగ్ ఇవ్వాలా, నేను ఒకసారి ఈరోజు మీకు ఆఫ్టర్నూన్ కల్లా చెప్తాను ఏది ప్రిపేర్ అవ్వాలో. ఓకేనా. ఒకసారి రెగ్యులేషన్స్ చూడాలి. అది కంపల్సరీగా యూనిట్ ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి అన్నారంటే మనం బ్యాలెన్సింగ్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే నేను గవర్నర్స్ నుంచి ఇస్తాను. ఒకసారి రెగ్యులేషన్స్ చూసి చెప్తాను మీకు. ఓకేనా. ఓకే. ఇది ఇది మొత్తం మ్యాథమెటికల్ అంతే. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీకు క్లారిటీ లేదంటే ఒకసారి చూడండి. ఓకే. సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్.